హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో ఆల్రెడీ తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాము. సో మైసూర్ ప్యాలెస్ లోపల కూడా వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని మొత్తం టూర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లోపల ఎంటర్ అవుతున్నాం అనమాట. సో మైసూర్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇలాగ హార్స్ చారియట్స్ ఉన్నాయి. సరే ఎక్కుదాం కదా, పిల్లలకి ఇష్టపడతారు, ట్రై చేద్దామని వెళ్తే 1500 చెప్పాడమ్మ. చాలా కాస్ట్లీ అనిపించింది. సో అందుకే ఇంకా లైట్ తీసుకుని లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. సో మేమైతే సాయంకాలం వెళ్ళామన్నమాట. సో ఎప్పుడో ఒకసారే వెళ్తాము. సో అది కూడా లైట్స్ షో కూడా ఒకేసారి కలిసి చూసేద్దాం కదా అని చెప్పి సో ఈవినింగ్ టైం వెళ్ళాము. అందుకు చాలా రష్గా కూడా ఉండింది. సో 5 క్లోజ్ అయిపోతుంది అనమాట. సో 5 లోపల ఎంటర్ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇక్కడేమో టికెట్స్ తీసుకుని చెప్పులు కూడా బయట వదిలేసి లోపలికి ఎంటర్ అయిపోవాలి. సో లైట్ షో ఎలా ఉంది ఏంటి అని చూడాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే ఎంటర్ అవ్వగానే మొత్తం రాజ్యాల వాళ్ళకి వేరే వేరే రాజ్యాల నుంచి వస్తాయి కదా గిఫ్ట్స్. సో అవన్నీ కూడా ఇలా ప్రిజర్వ్ చేసి షోకేస్లో పెట్టారు మనం చూడడానికి అని చెప్పి. అండ్ ఇప్పుడు చూపించేదేమో అప్పట్లో రాజుల వాళ్ళు ఏమైనా బయట ఫంక్షన్ అయితే దీంట్లోనే కూర్చునేవారంట. అండ్ ఇప్పుడు దసరా టైంలో చాముండేశ్వరి అమ్మవారిని దీని మీద పెట్టి ఊరేగిస్తారు. అండ్ ఇలాగా ప్యాలెస్ చుట్టూరా వాళ్ళు అప్పట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫొటోస్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ బేసిక్గా రియల్ ఫొటోసే అండి. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని తర్వాత ఆయిల్ పెయింటింగ్ వేసి ఇలా పెట్టారనమాట. సో ఇవన్నీ రియల్గా అప్పుడు ఎలా అయితే ఏమేమి జరిగాయో అవన్నీ ఇన్సిడెంట్స్, మెయిన్ ఇన్సిడెంట్స్ని అలాగా ఫొటోస్ తీసి ఇక్కడ పెట్టారు అనమాట. అండ్ లోపల అయితే ఫుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుండింది, వెరైటీగా ఉండింది. సో అక్కడ పిల్లర్కి ఆ డిజైన్ కానీ అసలు చాలా బాగుంది అనమాట. సో ఇది బేసిక్గా ఈ ఆర్కిటెక్చర్ చేసింది రాఘవుల నాయుడు అనమాట. అప్పట్లోనే అసలు ఇంతలాగా ఆలోచించి ఆ పిల్లర్లు కానీ డిజైన్లు కానీ పెయింటింగ్స్ కానీ అసలు చాలా వెరైటీగా అనిపించింది, చాలా స్పెషల్ అనిపించింది. మన కల్చర్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చూపించేవేమో పెళ్లి టైంలో ఇన్విటేషన్స్ అంట. సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయంట. ఇది ఆక్టగన్ మ్యారేజ్ హాల్ అంట. సో లైటింగ్ పడ్డాక అయితే సూపర్ ఉందన్నమాట. లైట్స్ కానీ ఆ పిల్లర్స్ మీద వెరైటీ ఆఫ్ టీల్ కలర్ అనమాట. కలర్స్ అంతా కూడా చాలా వెరైటీగా అనిపించింది. సో ఇది అసలు అన్డౌటెడ్లీ సూపర్ ప్లేస్ ఆఫ్ ఇండియా, ఇంక్రెడిబుల్ ఇండియాలో మంచి ప్లేస్ అని అంటే అంత బాగుంది ఆర్కిటెక్చర్. అండ్ దీన్ని ముందర అంబాస్ విలాస్ అనేవారంట. సో ఇప్పుడు అది మైసూర్ ప్యాలెస్గా నేమ్ మార్చారు. అండ్ ఇక్కడ గ్లాస్ వర్క్లు అన్నీ చూసారు ఎంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వాడిన వుడ్ అంతా కూడా బర్మా టీక్ వుడ్ అనమాట. సో చాలా ప్యూర్ చాలా కాస్ట్లీ వుడ్ వాడారు. అండ్ ఇవన్నీ చైర్స్ అనమాట. ఇవన్నీ సిల్వర్ చైర్స్. సో రాజుల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చోడానికి సిల్వర్ చైర్స్ అనమాట. అండ్ ఈ డోర్ కూడా చూసారా వెరైటీ. అసలు ఒక్కొక్క డోర్ కూడా అసలు ఏది కామన్ లేదు. ప్రతి డోర్కి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క మెటీరియల్ వాడి అలా చేశారు. అండ్ ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అంటే ఇదే చెప్పచ్చు. ఇదేమో ఆడియన్స్ హాల్ అంటారు. సో ఇదేమో కట్టిందేమో మనకి కృష్ణరాజు వడియార్ ఆయన కట్టారనమాట. సో ఎక్కడి నుంచి వీడియో తీసిన, ఎక్కడి నుంచి ఫోటో తీసిన ఒకేలా కనపడింది. అండ్ ఇక్కడ ఉన్న పిల్లర్ డిజైన్స్ అన్నీ కూడా ఇస్లామిక్ బుద్ధిస్ట్ స్టైల్లోకి ఉన్నాయి చాలా వరకు. అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. మన రాజుల వాళ్ళు దసరా టైంలో ఇక్కడ పూజ చేస్తారంట. అంత బాగుండింది. ఫుల్ ఆఫ్ గోల్డ్, ఆ బ్లూ కలర్, అసలు కలర్స్ అయితే టూ గుడ్. అండ్ ఒక్కొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా చాలా బాగుండింది. అసలు ఏదో సెపరేట్ వేరేదో ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే రాజుల టైంలో ఉన్నంత హాయిగా ఒకలా వెరైటీ ఫీల్ అనిపించింది డోర్స్ అవన్నీ చూసి. అండ్ ఈ డోర్లో మొత్తం మన కృష్ణుడిది చిన్నప్పుడువి ఒక్కొక్క యాక్టివిటీను అలా కార్వ్ చేసి పెట్టారనమాట సిల్వర్ డోర్లో. అసలు భలే ఉండింది. ఇవన్నీ టచ్ చేయకుండా అలా దూరం నుంచి చూసేటట్టే ఉన్నాయి, కానీ చాలా బాగుందన్నమాట అసలు ఫుల్. అండ్ నెక్స్ట్ ఇవేమో లైక్ దసరా టైంకి మన ఏనుగులకి పెడతారంట. సో ఇప్పుడైతే ఇంకా బయటికి వచ్చేసాము. బయటికి రాగానే సమ్ కచేరీ ఏదో జరుగుతుంది. సరే లైట్స్కి 6:30 కల్లా వెళ్ళిపోయాము. సో 7 to 8 ఉంటుందన్నమాట లైట్ షో. సో అందుకని చెప్పి అక్కడే కాసేపు కూర్చుని కొంచెం ఆ కచేరీ పాటలు అంటే వింటూ అలా చల్లగాలతో రిలాక్స్ అవుతున్నాం ఆ బయట వ్యూ అంతా చూసుకుని. అండ్ ఫైనల్లీ లైట్స్ ఆన్ అయ్యాక అసలు నాకైతే అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. అసలు చూడండి, నేనేం మాట్లాడను, మీరు జస్ట్ అలా ఎంజాయ్ చేయండి ఆ వ్యూని.
అండ్ మేము వెళ్ళిన టైం లైక్ అక్కడ ఫ్లవర్ షో లాగా చేసి లైక్ మొత్తం దసరాకి తర్వాత వెళ్ళామన్నమాట. సో అందుకు లైక్ మొత్తం ఫ్లవర్ షో చేసి చాలా వరకు బొమ్మల కొలువు అని పెట్టారు. సో ఇది అయితే ఫ్లవర్స్ లైక్ చాలా వరకు తెలియనివి చాలా రకాల ఫ్లవర్స్ ప్లాంట్లని ఇక్కడ సెటప్ చేసి అండ్ ఒక్కొక్క ఐడల్ లాగా చేశారు ఫ్లవర్స్తో. అండ్ నెక్స్ట్ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది మన లైక్ కేఆర్ఎస్ వేణుగోపాల్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మన కావేరీ డ్యామ్ అనమాట ఇప్పుడు కనిపించేది. సో కావేరీ నదికి లైక్ కేఆర్ఎస్ డ్యామ్. సో ఈ డ్యామ్ కట్టాకనే ఇప్పుడు మేము వెళ్తున్న గుడి అయితే లైక్ మొత్తం నీటిలో మునిగిపోయింది, లైక్ సబ్మర్జ్ అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని లైక్ శ్రీహరికోట ఆయన ఏమో 2002లో తీసుకుని దీన్ని రెనోవేట్ చేశారు. సో రెనోవేట్ చేసిన ఫుల్ పిక్. సో ఇది మొత్తం వీడియో లైక్ లోపల అంత ఎంట్రీ లేదనమాట ఫొటోస్ వీడియోస్కి, అందుకు లైక్ బయట నుంచి చూపిస్తున్నాం. సో మొత్తం లైక్ చుట్టుపక్కల మొత్తం కావేరీ నది మధ్యలో కూడా అనమాట. సో అలా నదికి గాలికి అంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇది లైక్ మైసూర్ నుంచి కొంచెం దూరం అనమాట. సో మీరు మైసూర్లోనే స్టే చేసి చుట్టుపక్కల చూస్తున్నారు అని అంటే తప్పకుండా ఈ టెంపుల్కి విజిట్ చేయండి. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అండ్ ఇది 2011లో ఓపెన్ చేశారు ఈ టెంపుల్, మొత్తం రెనోవేషన్ అంతా అయిపోయాక. అండ్ లోపల మొత్తం లైక్ మన విష్ణు అండ్ లక్ష్మీవి అవతారాలు ఉంటాయి కదా, లైక్ గంగా సరస్వతి, మన విష్ణు దశ అవతారాలు. సో ఇవన్నీ లైక్ ఒక్కొక్క గుడిగా చిన్న చిన్న గుళ్ళుగా వాళ్ళు సెటప్ చేశారు. సో అవన్నీ కూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ మైసూర్లో ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోస్ షేర్ చేస్తాను. సో తప్పకుండా మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ అవనీస్ హోమ్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన నుండి బెల్ నోటిఫికేషన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.